మరి ఎంతో పరిణామ క్రమంలో ఎదిగినటువంటి మానవ మేధస్సు ఈవేళ ఎక్కడో అంతరిక్షం, ఎక్కడో విశ్వ ఆవిర్భావాన్నో లేకపోతే ఇంకొకదాన్నో ప్రకృతినో ఏదో కనుక్కోవాలని నానా తంటాలు పడుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడికో వెళ్ళి సుదూరంగా ఉన్నటువంటి గ్రహ సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరి మనిషి మీద అంత దూరం వెళ్ళి శాస్త్ర సాంకేతిక పరంగా వెళ్ళిందే కానీ ఆధ్యాత్మికత మనసు ప్రస్థానం మాత్రం అలాగే నిలిచిపోయింది. వచ్చిన సమస్యల్లా అక్కడే వచ్చింది. మరి అనాది మానవుడి దగ్గర ఉన్నటువంటి మనస్సు ఈవేళకి పెద్ద మార్పేమీ కనిపించడం లేదు, ఆగిపోయింది అలాగే. అందుకని ధ్యాన మనోప్రస్థానం ద్వారా నేను స్థాపించినటువంటి ఈ సెంటర్స్ ద్వారా ఈ మనస్సును ప్రస్థానం గావించమంటున్నాను. అప్పుడు చూడమంటున్నాను జీవితం ఏమిటో. ఇవన్నీ మనిషి బతుకున్నప్పుడే, మరణానంతర ఊహలకు అవకాశం లేదు. మనిషి బతుకున్నప్పుడే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయత జీవితాన్ని గడపమంటున్నాను. అప్పుడు తెలుస్తుంది మీరెవరో, నీది ఏదో, నీ జీవిత శైలి, వ్యవహారం అవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. నీ గుణాలేమిటి, ఈ క్యారెక్టర్కు సంబంధించినటువంటిది. మొట్టమొదటగా మనసును అలా ప్రస్థానం కావిస్తే అప్పుడు ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అప్పుడు వస్తుంది. సో వన్స్ యు గెట్ ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ, ఆల్మోస్ట్ కారణం దగ్గరే మనం దాన్ని కట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా ప్రస్థానం గావిస్తే భౌతిక ఆధ్యాత్మికం రెండూ కలిసి జీవితాన్ని సమన్వయంగాన చేస్తే అప్పుడు నిజమైన సార్థకత అప్పుడుంటుంది. అంతేకాని ఊరికే ఏదో జన్మొచ్చింది, ఏదో ప్రాపంచిక విషయాలతో ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏదైనా చెప్పినప్పుడు నేను ఆసక్తున్నానో అవి అతీతమనో ఇవన్నీ మనసు చేసే గారడీలు. అందుకే ధ్యాన మార్గం ద్వారా ఈ ధ్యాన మనో ప్రస్థానాన్ని అంచెలంచెలుగా ప్రస్థానం కావించినట్లయితే మనిషి నిజంగా మనీషిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మానవత్వం అన్నది అభివృద్ధి చెందుతుంది. నాకు కావలసిందల్లా అదే. ఈవేళ సమాజంలో మరుగున పడిపోయి మాసిపోయినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిట్రా అంటే మానవత్వం. ఇది అవునో కాదో మీకు అందరికీ తెలిసిందే. అనాదిగా ఉన్నటువంటి మానవత్వం ఏదైతే ఉన్నదో ఈవేళ కూడా అదేగే ఉంది. మిగిలింది అన్నీ కూడా చాలా ప్రస్థానం గావించబడ్డాయి సృష్టిలో, ప్రకృతిలో. మరి మానవత్వం ఈవేళ ఏమైనది? మరుగున పడింది. అందుకే ఈ మానవత్వం మరింత పెంపొందించి దివ్యత వైపు నడవాలి అంటే ధ్యానం మార్గం, మనోప్రస్థాన మార్గం, ప్రాక్టికల్ ఫిలాసఫీని చూడండి. అందుకే రిలీజియస్ హ్యూమనిజం అన్నది ఇంకొక మాట కూడా చెప్పాను. మానవత్వమే మతంగా, రకరకాల మతాలు ఉన్నాయి, విభిన్నతతో కూడుకున్నటువంటివి, భిన్నతతో కూడుకున్నటువంటివి ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో అన్నిటిల్లో కూడా దాదాపుగా కరువైంది మానవత్వం మాత్రమే. అందుకే చెప్తున్నాను, మానవత్వమే మతంగా, ప్రాక్టికల్ ఫిలాసఫీయే మార్గంగా ఈ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని మీరు కానీ కొనసాగించినట్లయితే, భౌతిక ఆధ్యాత్మిక రెండు సమన్వయ మార్గంలో కలిసినట్లయితే అప్పుడు నిజమైన మానవ జన్మకి ఈ భూగోళం మీద సార్థకత అన్నది అప్పుడు లభిస్తుంది. అప్పుడు నీవేంటో నీకు తెలుస్తుంది, మిగిలి ఉన్నటువంటి ప్రకృతి ఏమిటో తెలుస్తుంది. అయితే ప్రారంభం ఉన్నదానికి తుది ఖచ్చితంగా ఉంటుంది. అయితే పదార్థ చలన ధర్మంగా వస్తున్నది కాబట్టి మనిషికి కూడా కేవలం కొంత పీరియడ్ మాత్రమే జీవితం అన్నది ఇది సహజంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అన్నది. అయితే ఈ సహజ పరిణామ ప్రక్రియ ఈ పీరియడ్ లోపలనే జరగాలి.